హలో ఎవ్రీవాన్, ఈ వీడియోలో దొండకాయ పచ్చడి ఎలా చేయాలనేది చూపిస్తాను. చాలామందికి దొండకాయ అంటే ఇష్టం ఉండదు కదా. నాకు కూడా అసలు దొండకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకోసం ఇలా పచ్చడి చేశాను. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా దొండకాయతోనే చేసామా అన్నంత టేస్టీగా ఉందన్నమాట. సూపర్ అంటే సూపర్. ఇంకెట్లా చేయాలనేది చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ ఒక బాండి పెట్టేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న కప్పు నిండా పల్లీలు వేసేసుకోవాలి. పల్లీలు వేయడం వల్ల పచ్చడి అనేది ముద్దలాగా వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఈ పల్లీల ప్లేస్లో మనం నువ్వులు కూడా వేయచ్చు, ఏదైనా వేయచ్చు పచ్చళ్ళలో, టేస్ట్ బాగుంటుంది. తర్వాత పల్లీలు కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేయాలి. ఒక 5-6 వెల్లుల్లి వేసినాను. వెల్లుల్లి పచ్చళ్ళలో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి. ఇంక ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. ఒక 12 నుంచి 15 వరకు వేసినాను. మనకు వేసేటప్పుడు వామ్మో ఎన్ని పచ్చిమిర్చి అనిపిస్తుంది, కానీ తర్వాత పచ్చడి టేస్ట్కి మనం వేసిన వాటికి అన్నిటికీ బ్యాలెన్స్ అయిపోతుంది. ఎక్కువ స్పైసీనెస్ ఉండదు అనమాట. ఎందుకంటే ఇందులో దొండకాయ వేస్తాం, టమాటో వేస్తాం, వాటి అన్నిటికీ బ్యాలెన్స్ అయిపోతుంది. లేకపోతే తీయగా ఉంటుంది పచ్చడి, టేస్ట్ ఏం బాగోదు. పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకోవాలి పచ్చళ్ళల్లో. ఇక పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమాటాలు చిన్నవి కట్ చేసేసి అవి కూడా వేసేసి ఫ్రై చేసుకున్నాను. టమాటో ఖచ్చితంగా పూర్తిగా మగ్గాలి, ఏమాత్రం పచ్చిగా ఉండొద్దు. కావాలంటే మీరు సాల్ట్ వేసారనుకోండి, టమాటో అనేది పర్ఫెక్ట్గా మగ్గుతుంది, ఫ్రై అవుతుంది అనమాట. సాల్ట్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇంకా అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి దొండకాయ ముక్కలు వేయాలి. ఏంటంటే దొండకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసారంటే తొందరగా ఫ్రై అవుతుంది, తొందరగా మగ్గి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మంచిగా ఫ్రై అయ్యి. సో మిక్సీ పట్టేటప్పుడు కూడా తొందరగా మిక్స్ అయిపోతుంది అనమాట. సో వీటన్నిటిని వేసేసి ఫ్రై చేసుకోవాలి. మంచిగా మగ్గేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలు అనేది. దొండకాయ ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడే ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న టమాటో, పచ్చిమిర్చి, పల్లీలు, ధనియాలు వీటన్నిటిని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే దొండకాయ ముక్కలు వేసారనుకోండి తొందరగా మెదగవు పల్లీలు అనేటివి. సో ఫస్ట్ వీటన్నిటిని మంచి ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు వేసేసి మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు తొందరగా మిక్సీ అయిపోతాయి. సో తర్వాత వీటన్నిటిని మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్లో అస్సలు స్కిప్ చేయకండి, ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఎక్కువ మిక్స్ కావద్దు. సో కొంచెం మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. అస్సలు స్కిప్ చేయకండి ఉల్లిపాయ ముక్కలు వేసేది. ఇట్లా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేసేసి కొంచెం సేపు మిక్సీ పట్టారంటే మొత్తం అంతా కలిసిపోతుంది. అంతే, పచ్చడి రెడీ అయినట్టే. తర్వాత దీన్ని పోపు చేయాలన్నమాట. బాండి పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేయాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు ఇవన్నీ వేసి మంచిగా పోపు అనేది రెడీ అయిన తర్వాత పచ్చళ్ళలో వేసారంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది సూపర్ అంటే సూపర్, చాలా బాగుంటుంది. ఇంక ఏ కర్రీస్ పనికి రావన్నమాట, అంత బాగుంది టేస్ట్. చెప్పినా కదా దొండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంది. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.